హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ట్యుటోరియల్లో 4వ భాగానికి స్వాగతం అండి. ఈ వీడియోలో బ్యానర్ డిజైన్ అలాగే లోగో డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి తెలుసుకుందాం. దానికోసం మనం క్యాన్వా ప్రీమియం అకౌంట్ ఒకటి కావాలండి. ఫ్రీ అయినా పర్వాలేదు, అందులో ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్వా అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత క్యాన్వాలోకి వెళ్ళండి. లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది డాష్బోర్డ్. ఇక్కడ యూట్యూబ్ బ్యానర్ అని టైప్ చేయండి. యూట్యూబ్ బ్యానర్ కింద వచ్చేసి చూడండి, బ్యానర్. ఓకే, చూడండి నేను టైప్ చేసుకున్నటువంటి నా లోగో పెట్టిన చూడండి బ్యానర్. ఆల్రెడీ ఇక్కడ టెంప్లెట్ ఉంది. మనకి యూట్యూబ్ బ్యానర్ అనేది ఈ సైజులో ఉండాలి. 2560 అండ్ 1440 px ఈ సైజులో ఉంటేనే సరిగ్గా బ్యానర్ మనకి సెంటర్లో వస్తుంది. చూడండి ఇక్కడ గీతలు ఉన్నాయి చూసారా, ఈ సెంటర్లో మాత్రమే రావాలి. అంతకు పైకి వచ్చినా కిందకు వచ్చినా కూడా మనకి ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి 2560 1440 ఈ సైజులో తీసుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు కావాల్సిన పేర్లు మార్చుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి టెక్ రివ్యూ అని ఉంది కదా, తెలుగు టెక్ ట్యుటోరియల్ అని పెడతాను నేను. తెలుగు టెక్, ఓకే, తెలుగు ట్యుటోరియల్ ఉంది కదండి. ఓకే అండి, ఎలా ఉన్నదాన్ని మనం ఎలా సైజు పెంచుకుంటే మనకు సరిపోతుంది. చూడండి తెలుగు టెక్ ట్యుటోరియల్ వచ్చేసింది కదండి. ఇప్పుడు దీనికి కలర్ చేంజ్ చేసుకోవాలంటే దీన్ని ప్రెస్ చేసి ఇందులోకి వెళ్ళి మనం ఈ కలర్స్ ప్యానల్లోకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ని సెట్ చేసుకోవచ్చు. వైట్ కావాలితే వైట్, పసుపు కావాలితే పసుపు. ఓకే అండి, కిందన ఇక్కడ ఉంది కదండి, మీకు వెబ్సైట్ ఉంటే అక్కడ వెబ్సైట్ మళ్ళీ రాసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి youtube.com అని కొడుతున్నాను నేను. youtube.com ఇలా మీ వెబ్సైట్ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా జీమెయిల్ ఐడి పెట్టుకోవచ్చు, లేదా ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ కూడా మీకు ఎవ్రీడే ప్రతిరోజు వీడియో పెట్టాలనుకుంటే ఎవ్రీడే ఉండి ఇచ్చేసుకోండి, లేదా వీక్లీ మార్చుకోండి. సబ్స్క్రైబ్ అన్నీ మామూలుగా ఉన్నాయి. చూడండి ఇది టెంప్లెట్ చాలా బాగుంది. సో ఇక్కడ షేర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే. వెరీ సింపుల్ అండి. నేను డెస్క్టాప్లోకి పెడుతున్నాను. ఇదిగోండి బ్యానర్ వచ్చేసింది కదండి. ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా పెట్టాలో చూద్దాం. ఇది నా యూట్యూబ్ ఛానల్లో. ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత కస్టమైజేషన్లోకి వెళ్ళాలి. ఇందులో ఇదిగోండి బ్యానర్. రిమూవ్ కావాలితే రిమూవ్ చేసుకోవచ్చు, చేంజ్ కావాలితే చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇందులోకి వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసిన దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా. ఓకే అండి, అదిగోండి ఈ విధంగా కనపడుతుంది. దాన్ని డన్ నొక్కేసి అనుకోండి, మనకి ఆ ఇమేజ్ మారిపోతుంది అనమాట. అర్థమైందండి? ఓకే, క్యాన్సిల్. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదండి. నెక్స్ట్ ఇలా కస్టమైజేషన్ చేయలేమండి, నేను సొంతంగా క్రియేట్ చేసుకుంటాను అనుకుంటే మళ్ళీ హోమ్లోకి వచ్చి చెప్తాను. ఇంకా బ్లాంక్ మీరు సొంతంగా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ బ్లాక్ యూట్యూబ్ ఎక్కడ ఉంది, దానికి క్రియేట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ మీకు కలర్ ఇవన్నీ ఇక్కడ మార్చుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలర్ ఈ విధంగా మీకు నచ్చిన కలర్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేను ఇది బ్రైట్గా ఉంది, ఇది పెడదాం. ఇక్కడ ఎలిమెంట్స్లో మనకి ఐకాన్స్ ఉంటాయండి. అందులో ఏంటి ఎలిమెంట్స్లో
ఐకాన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి దేనికి సంబంధించింది, టెక్కి సంబంధించింది కదా, టెక్నాలజీ ఐకాన్ అని సెర్చ్ చేయండి. ఇదిగోండి పోల్డ్ పిఎన్జి ఐకాన్స్ ఉంటాయి, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఏ ట్రెండింగ్లో ఉంది ఏ పెట్టుకోవచ్చు, లేదా ఓకే ఇందులో చాలా ఉన్నాయి. నేను ఇంకా ఇది పెడుతున్నాను. అదిగోండి ఎలా పెట్టి ఇదిగోండి, ఇది ఎలాగుంది సేమ్ అలాగే పక్కన టెక్స్ట్ తీసుకుని ఇక్కడ తెలుగు TCH టెక్ ట్యుటోరియల్ అని తీసుకున్న తర్వాత దీన్ని మనం ఈ సెంటర్లో పెట్టి సైజుని పెంచుతాం. మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత ఫాంట్స్ ఇందులో మార్చుకోవచ్చండి. ఇందులో మనకు నచ్చిన ఫాంట్స్ని పెట్టుకోవచ్చు. మనకి తెలుగు ఫాంట్స్ కూడా దొరుకుతాయి, కావాలతో చూడండి. ఇదిగోండి నాకు ఇది నచ్చింది. ఇది బాగుందా, ఇది బాగుందా, ఓకే ఇది బాగానే ఉందండి, పర్లేదు. ఇప్పుడు దీన్ని సైజు పెంచాలండి. లైన్ స్పేసింగ్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదిగోండి ఇది లైన్ స్పేస్ మరీ దగ్గర అయిపోయి అనుకుంటే ఇలాగ పెంచుకోవచ్చు. ఓకే అండి, దీని సైజు కూడా పెంచుకోవచ్చు మనకు కావాలితే. ఇక్కడ ఉంటుంది సైజ్, ఇదిగోండి దీనికి ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే ఇదిగోండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. అది కూడా చూడండి ఇలా ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. దాని థిక్నెస్ పెంచుకోవచ్చు. ఓకే అండి, బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇలా టెక్ ట్యుటోరియల్ దీని కొంచెం ఇటువైపు లాగా ఇలా పక్కన సబ్స్క్రైబ్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి అండి సబ్స్క్రైబ్ ఇదిగోండి మనకి బోల్డ్ దొరుకుతాయి. మీకు ప్రో అకౌంట్ ఉంటే ఈ విధంగా చూపిస్తుందండి. అవి తీసుకోవచ్చు, లేదా ఫ్రీ అనుకుంటే ఫ్రీ తీసుకోవచ్చు. ఈ ఫ్రీగా దొరుకుతాయి. ఈ పైన ఐకాన్ ఉన్నది ప్రో అకౌంట్, ఎడ్యుకేషనల్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ బొమ్మ ఫ్రీ అకౌంట్ ఉన్న వాళ్ళకి. రెండిట్లో ఏది పెట్టుకున్నా మీ ఇష్టం. ఓకే, నాకు ఇది నచ్చింది, బట్ ఈ రంగు అర్థం అయిన తర్వాత రైట్. ఇది సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కూడా ఇక్కడ ఉంటుంది. లైక్ అండ్ షేర్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇవన్నీ సబ్స్క్రైబ్, ఇగో లైక్ ఇలా సైజు తగ్గించుకొని ఇలా పెట్టుకోండి. ఇది కలర్ మార్చుకోవాలనుకుంటే ఇందులోకి వెళ్ళి కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం ఇవి సరిపోతాయండి. టెక్ ట్యుటోరియల్ బ్యానర్ చూడండి, చాలా బాగుంది. ఇది ఇలాగా చేసుకోవాలన్నమాట. కింద మీకు ఈ కలర్స్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ వరకునే కనపడుతుంది బ్యానర్. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో మీకు చూపించడానికి మాత్రమే ఈ విధంగా నేను తయారు చేశానండి. మీకు ఐకాన్ నచ్చకపోయినా, ఫాంట్స్ నచ్చకపోయినా ఇందులో మార్చుకోవచ్చు.
ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏమైనా ఐకాన్స్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇందులో సెర్చ్ చేస్తే ఐకాన్స్ అన్నీ వస్తాయి. మీకు క్యాన్వా ఫుల్ ట్యుటోరియల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఫుల్ వీడియో చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు దీన్ని షేర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. పేరు అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలి అని. నాకు డెస్క్టాప్లో సేవ్ చేయాలని చెప్పాను. ఓకే, సేవ్ అయిపోయింది. ఇదిగోండి. ఓకే అండి. ఇప్పుడు దీన్ని మనం మార్చుకోవాలనుకుంటే ఇందులోకి వెళ్ళి చేంజ్లోకి వెళ్ళి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదిగో మనకు ఫుల్గా కనపడద్దండి. పైకి కింది అడ్జస్ట్ చేసుకుని సెంటర్లో ఎక్కడ ఉందో అక్కడే మనం డిజైన్ చేసుకోవాలండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే అండి. డన్ కూడా వస్తే మారిపోద్ది. నాకు అవసరం లేదండి. ఓకే, మీకోసం చూపించాను అంతే. ఓకే అండి. నెక్స్ట్ మనం లోగో ఎలా క్రియేట్ చేయాలో అది కూడా ఈ వీడియోలోనే కవర్ చేసేస్తున్నాను, చూడండి. ఇది అయిపోయింది కాబట్టి మనకు అవసరం లేదు, ఇది క్లోజ్ చేసేద్దాం. ఇందులోకి వెళ్ళి క్రియేట్ న్యూ డిజైన్. ఇక్కడ యూట్యూబ్ లోగో అని టైప్ చేయండి. యూట్యూబ్ లోగో ఇంకో పక్కన వచ్చేసి చూడండి, ఛానల్ లోగో. ఇవన్నీ లోగోసే. మీరు టెంప్లెట్స్ వాడు చాలా టెంప్లెట్స్ ఇచ్చాడని మీకు దీనిలో నచ్చింది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్డి ఉంది, ఇప్పుడు ఎస్డి పేరు మార్చుకోవచ్చు. ఎస్డి నచ్చలేదు నాకు, ఆర్ఎం అని పెడతాను. ఆర్ఎం కింద మ్యూజిక్ ఛానల్ అయితే మ్యూజిక్ ఛానల్, టెక్ ఛానల్ అయితే టెక్ ఛానల్ మార్చుకోవచ్చు. ఇంకా టీసీహెచ్ టెక్ ఛానల్. చూడండి, ఇది టెంప్లెట్. ఓకేనండి. దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు కావాలంటే, నాకు నచ్చలేదు అనుకుంటే. చూడండి, ఇది కొంచెం బ్రైట్గా ఉంది, బాగుంది. ఓకే అండి. ఇప్పుడు దీనికి యానిమేషన్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదండి, ఎందుకంటే యానిమేషన్ అంటే కదిలేవి, మనకు కావాల్సిన లోగోయే కదా. ఓకే, ఇప్పుడు పొజిషన్లోకి వెళ్ళి మనకు కావాలితే లేయర్స్ పైకి కిందకి మార్చుకోవచ్చు. ఇందులో ఇది పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఓకే అండి. హైట్ విడ్త్ అన్నీ మార్చుకోవచ్చు, బట్ లోగోకి అవసరం లేదు మనకి. నెక్స్ట్ మాన్యువల్గా మీరు యూట్యూబ్ లోగో చేసుకోవాలనుకుంటే, లేదా అది నాకు టెంప్లెట్లో వచ్చి నచ్చలేదు అనుకుంటే యూట్యూబ్ లోగో అని కొత్తవి నేను క్రియేట్ చేస్తున్నాను మీకోసం. ఎలా అయితే అండి ఇది ఎలా చేసుకున్నామో అలాగే సేమ్ ఇందులోకి వెళ్ళి మనకి కలర్స్లో మనకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకుని ఇందులోకి వెళ్ళి ఎలిమెంట్స్లోకి వెళ్ళి టెక్ ఐకాన్స్, మీకు నచ్చింది టెక్నాలజీ ఐకాన్స్ ఉన్నాయి పైన చూడండి. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని సెంటర్లో పెట్టుకుని దీనికి కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఐకాన్ చూడండి, లేదా డిఫాల్ట్ కార్డ్ ఇచ్చిన కలర్స్ ఉన్నాయి చూడండి. ఓకే అండి. ఈ కార్నర్స్ మార్చుకోవాలనుకుంటే ఇలా కార్నర్స్ మార్చుకోవచ్చు. కిందన మనకి యాడ్ టెక్స్ట్ ఇచ్చి ఈ కిందకి లాగి ఇక్కడ మీ ఛానల్ నేమ్ తెలుగు టెక్ ఛానల్, తెలుగు టీసీహెచ్ టెక్ ఛానల్ అంటే వచ్చేసి మొత్తం సెలెక్ట్ చేసి ఫాంట్స్ని మనం మార్చుకోవచ్చు. ఇవన్నీ ఫాంట్స్ అండి, మీకు నచ్చిన ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే అండి. ఈ కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. తర్వాత
సైజు ఏదంతా సైజు వద్దనుకుంటే చిన్న సైజు పెద్ద సైజు మార్చుకోవచ్చు. లేదు మనకి ఇది వెనకాల నాకు ట్రాన్స్పరెంట్గా కావాలనుకుంటే ఇందులోకి వెళ్ళి నాకు కలర్ వద్దండి ట్రాన్స్పరెంట్ కావాలి అనుకుంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ట్రాన్స్పరెంట్ అదిగోండి ట్రాన్స్పరెంట్గా మనకు వచ్చేస్తుంది అన్నమాట. మనం గ్రీన్ పెట్టుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా పోద్దండి, ఇలా గ్రీన్ పెట్టుకుంటే సరిపోద్ది, రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇందులోకి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ తీసుకోవడం చాలా ఈజీ కదా, మనం గ్రీన్లో పెట్టుకుంటే మంచిది. ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం పోద్ది కావాలనుకుంటే. ఇది పెట్టాను నేను, ఒక నిమిషం. ఇది సెలెక్ట్ చేసుకుని గ్రీన్ పెట్టుకోవాలి. రైట్, ఓకే అండి. ఈ కార్నర్స్ నాకు బాక్స్ వద్దనుకుంటే, నాకు బాక్స్లో వద్దనుకుంటే సర్కిల్ అని CLE సర్కిల్ అని టైప్ చేయండి. నేను బోల్డ్ వచ్చే సర్కిల్స్ మీకు సర్కిల్లో కావాలనుకుంటే ఈ సర్కిల్ను ఇలా మూవ్ చేసుకోవడమే అంతే. ఇలాగ సర్కిల్ని సెంటర్లో పెట్టుకుని ఇది తగ్గించుకోవచ్చు. కానీ దీన్ని మనకు వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అదిగోండి, సేమ్ ఈ సెంటర్లో ఉన్నది మనకి వస్తుంది అనమాట. ఈ పైన ఉన్నది మనకు కనపడదు వైట్ అనుకుంటే ఇందులోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఈ లోగోని మనం డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకుని మన ఛానల్లోకి వెళ్ళి కస్టమైజేషన్లోకి వెళ్ళి ఇదిగోండి ఛానల్ ఐకాన్ని ఇక్కడ మార్చుకోవచ్చు. చేంజ్లోకి వెళ్ళి ఈ ఛానల్ ఐకాన్ ఇస్తే నాకు మారిపోద్ది. అదిగోండి, మనం సర్కిల్ తీయక్కలదు, ఆటోమేటిక్గా అదే పోద్ది. ఇదిగోండి చూడు, సర్కిల్ ఉందా, ఆ సర్కిల్లో మాత్రమే తీసుకుంటుంది అనమాట. దాన్ని నొక్కేస్తే నాకు మారిపోద్ది ఐకాన్. ఓకే అండి, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా యూట్యూబ్ ట్యుటోరియల్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే, టిప్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. నేను తప్పకుండా అటువంటి వీడియో తయారు చేసి ఇస్తాను. మన ఛానల్కి హైప్ ఇస్తే మరింతమందికి చేరువవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.